అలా మనం ఉల్లిపాయ చట్నీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టండి. ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలని వేసుకుందాము. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకోండి. ఈ ఉల్లిపాయలో ఉన్నటువంటి పచ్చివాసన పోయేంత వరకు వీటిని మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సాల్ట్ని వేసుకుందాము. చూడండి, ఉల్లిపాయలు మనకి వాడాయి. ఇప్పుడు ఇందులో మనం 12 ఎండుమిర్చిని వేసుకుందాము. మిరపకాయలు 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుందాము. చింతపండు వేసిన తర్వాత మరొక 1 నిమిషం వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇవన్నీ మనకి బాగా చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టండి. అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. వన్ స్పూన్ ఆవాలు అలాగే మినపప్పును వేసుకుందాము. చివరగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని పచ్చడిలో వేసుకుందాము. ఇంతేనండి ఉల్లిపాయ చట్నీ. ఇది ఇడ్లీ, దోశ దేంట్లో అయినా కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.